శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వమయ జ్యోతిర్వాస్తు వరల్డ్ వీక్షకులకు నా నమస్కారాలు. మీనరాశి యొక్క గుణగణాలు, వృత్తులు, పరిహారాలు తెలుసుకుందాం. మీనరాశికి అధిపతి గురువు. ఈ జాతకులు పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగని ఊహా ప్రపంచంలో వీరు జీవిస్తూ ఉంటారు. నీరంటే చాలా ఇష్టం. జల సమీప వంటి ప్రదేశాల్లో వీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. సుకుమారంగా ఉంటారు. సుకుమారమైనటువంటి భావన కలిగి ఉంటారు. సున్నిత ప్రవర్తనతో కూడి ఉంటారు. వీరి యొక్క సున్నిత ప్రవర్తన ఇతరులను కష్టపెట్టకుండా సంస్కరించేటువంటి నేర్పును కలిగి ఉంటారు. ఎక్కువ రచనా చతురత కలిగి ఉంటారు. వాక్ పటుత్వం ఎక్కువ. ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీరికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆలోచన శక్తి వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాలాన్ని వృధా చేయక ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వీరి త్యాగం వల్ల ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తారు. వృత్తి యందు గౌరవ భావం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. అలాగనే తల్లి కంటే తండ్రి యందే ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు. ఇతరుల కష్టాలు సులువుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగనే శాంతి కాముకులు. శాంతి అంటే చాలా ఇష్టం. కొందరు మత పదార్థాలకు అలవాటు పడుతూ ఉంటారు. అలవాటు పడే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మానసిక శక్తి తక్కువ. స్త్రీల విషయంలో ఈ రాశి యొక్క స్త్రీలు తొందరగా పనులు పూర్తి చేయడంలో సమర్థులుగా ఉంటారు. నమ్మిన వారి వలన వీరు మోసపోతూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాలంటే వీరికి చాలా ఇష్టం. ఈ మీనరాశి జాతకులు వృత్తుల విషయానికి వస్తే జల విభాగాల్లో వకీలుగా, అలాగనే ఆయుర్వేద శాఖలో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ శాఖల్లో, వజ్రాలు, శిల్ప నిర్మాణము, సంఘ సంస్కర్తలుగా ఉండడం, విద్యా విభాగంలో సలహాదారులుగా వీరు రాణిస్తూ ఉంటారు. వీరి విద్యా విషయంలోకి వస్తే విద్య, ఆర్థిక, జ్యోతిష, జర్నలిజం అనేటువంటి శాఖల్లో మంచి ప్రతిభను కలిగి ఉంటారు. మంచి పరిపాలనావేత్తలుగా కూడా ఈ రాశివారు ఉంటూ ఉంటారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వ్యాధుల విషయానికి వస్తే ఆహార ఇచ్చ తక్కువగా ఉండడం వల్ల వీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పేగులకు సంబంధించినటువంటి విషయాలు కూడా వీరు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగనే జలుబు, నిమోనియా, క్షయ లాంటి వ్యాధులు కూడా వీరు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల ఆరోగ్యంపై చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగనే ఆహార విహారాల్లో నియంత్రణలు వీరు పాటించడం ద్వారా, ధ్యానం మరియు వ్యాయామము చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అయితే ఈ మీనరాశి జాతకులు పరిహారాల విషయానికి వస్తే గురువారం వీరికి చాలా అదృష్టంగా ఉంటుంది. పసుపు, తెలుపు రంగులు చాలా శుభాన్ని ఇస్తాయి. అలాగే దానం విషయాల్లో పసుపు, వస్త్రాలు, శనగలు, నెయ్యి, బంగారము, పండ్లు, పుష్యరాగం, పసుపు, తేనె ఇవి దానంగా ఇవ్వడం ద్వారా మంచి శుభఫలితాలను అందుకుంటారు. అలాగనే సోమవారం శివాభిషేకం చేయడం ద్వారా, శివలింగానికి పాలతో, తేనెతో అభిషేకం చేయడం ద్వారా మంచి అదృష్టాన్ని పొందుతారు. అలాగనే ఇనుము, లెదర్ లాంటి ఐటమ్స్ని శనివారం నాడు వీరు కొనకూడదు. పిరమిడ్ ఇంట్లో ఉంచుకోవడం ద్వారా చాలా మంచి ఫలితం వస్తుంది. గురువార వ్రతం చేయడం ద్వారా, అలాగనే విష్ణు ఉపాసన చేయడం ద్వారా, గురు విష్ణు యంత్రాలు పూజించడం ద్వారా మంచి అదృష్టాలని వీరు పొందుతారు. అలాగనే తూర్పు, దక్షిణ దిశలు వీరికి చాలా అదృష్టాన్ని ఇస్తాయి. ఈ విధంగా చెప్పినటువంటి పరిహారాలని, వృత్తులను ఆచరించి మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ
ధన్యవాదాలు. Please like